అంజు వెళ్ళిపోని చెప్పి బాగి పిల్లలు రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ తన రూమ్ కంగారంగా వచ్చి రాథోడ్ కార్ కీస్ అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు. సార్ సార్ ఎక్కడికి అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. కానీ అమర్ ఏం మాట్లాడు. ఇంకా కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే చాలా సంతోషంగా ఉన్న రణ్వీర్ లాయర్ ఒకసారిగా కార్ అద్దం నుండి రణ్వీర్ చూసి కంగారు పడుతూ ఉంటాడు. లాయరు వస్తున్నాడు అని రణ్వీర్ అనగానే ఎవరు సార్ అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటారు. ఆ అమరేంద్ర అని రణ్వీర్ అనగానే ఒకసారిగా లాయర్ వెనక్కి తిరిగి చూస్తుంటాడు. అలాగే అంజు కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషపడుతుంది. ఇంకా అమర్ అదే పనిగా హార్న్ కొడుతూ ఉంటాడు. కానీ రణ్వీర్ మాత్రం ఏం పరచుకోకుండా కార్ చాలా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ చాలా కోపం వస్తుంది. ఇంకా నాన్ స్టాప్గా కార్ హార్న్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా కార్ అడ్డం పెడుతూ ఉంటాడు. ఇంకా వచ్చి కార్ దిగి ఏంటి హార్న్ కొడుతున్నట్టే ఏ కార్ ఆపాలని చెప్పేసి తెలీదా అని చెప్పి అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంకా రణ్వీర్ అలాగే లాయర్ కార్ దిగుతాడు. ఇంకా అమర్ ఏమో కార్ దిగు అంజు అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి ఇంకా లగేజ్ తీసుకుంటూ ఉంటాడు. ఏంటి అమర్ ఏంటి ఎందుకు అంజుని దింపుతున్నావు అని చెప్పి రణ్వీర్ కంగారు అడుగుతూ ఉంటాడు. కానీ అమర్ ఏం మాట్లాడు. కానీ అంజుని ఎక్కడ తీసుకెళ్తున్నావు అమరేంద్ర అని రణ్వీర్ అనగానే మా ఇంటికి అమర్ అనగానే అదేంటి నా కూతురు నాకు ఇచ్చావుగా అని రణ్వీర్ అనగానే అసలు నీ కూతురు అని చెప్పి ఎవిడెన్స్ ఏది అని చెప్పి అమర్ అనగానే దిస్ ఇస్ నాట్ ఫేర్ అమరేంద్ర, ఇదిగో నువ్వు మాట తప్పుతున్నావు అని రణ్వీర్ అనగానే నేనే మాట తప్పట్లా అమర్ అనగానే నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఏం చేస్తావు, నేను అంజుని బలవంతం తీసుకెళ్లాల్సి వస్తుంది అని రణ్వీర్ అనగానే ఒక్కసారి టచ్ చేసి చూడు అని అమర్ అన్న మాటలకి రణ్వీర్ ఇంకా చాలా కోపడుతూ ఉంటాడు. ఇంకా అంజుని చూస్తూ ఉంటాడు. అంజు ఏమో చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా రణ్వీర్ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అలాగే మౌనంగా కోపంగా అమర్ని చూస్తూ ఉంటాడు. అమర్ కూడా చాలా ఆయాసపడుతూ ఉంటాడు.